Before watching this video, please subscribe this channel and click on bell icon to get the notifications for the upcoming classes. In this session we will be discussing about different modes of entry into deposit. అంటే మైనింగ్ మనం చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు ఆ మినరల్ బాడీని మనం రీచ్ అవడం కోసం డిఫరెంట్ వేస్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో వాటిని మనం మోడ్ ఆఫ్ ఎంట్రీస్ అని పిలవాల్సిన అవసరం ఉంటుంది. సో లెట్స్ లిస్ట్ డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ ఎంట్రీ. మినరల్ బాడీని మనం రీచ్ అవడం కోసం ఎన్ని విధాలుగా అప్రోచ్ అవ్వాలనేది ఇక్కడ లిస్ట్ చేస్తాను అనమాట. షాఫ్ట్, ఇంక్లైన్, యాడిట్ and finally haul roads. So these are four basic modes of entry into deposit. So మనం ఒక మినరల్ డిపాజిట్ ని మైనింగ్ యాక్టివిటీ చేయడం కోసం డిపాజిట్ ని రీచ్ అవ్వాలి అంటే కనుక సో వీ హ్యావ్ 4 ఆప్షన్స్. ఈ నాలుగిట్లో ఏదో ఒకటి మనం ప్రిఫర్ చేసుకుని మినరల్ బాడీని రీచ్ అవ్వాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో లెట్స్ డిస్కస్ వన్ బై వన్. సో ఫస్ట్ షాఫ్ట్ అన్నది తీసుకుందాం. సో షాఫ్ట్ అన్నది ఏంటంటే సింప్లీ షాఫ్ట్ అంటే మనకు ఒకటే వర్డ్ గుర్తు రావాలి, ఇట్ ఈస్ ట్రూలీ వెర్టికల్. సో షాఫ్ట్ అనేది కంప్లీట్ గా వెర్టికల్ గా ఉంటుంది అనమాట. సో ఇట్ విల్ బి ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ గ్రావిటీ. సో గ్రావిటీ అనేది మనకి వెన్ ఎవర్ వీ హ్యాంగ్ ఎన్ ఆబ్జెక్ట్ ఇట్ ఆల్వేస్ షోస్ డౌన్వర్డ్. ఇట్ ఈస్ ట్రూలీ వెర్టికల్. సో షాఫ్ట్ ను కూడా మనం మినరల్ డిపాజిట్ రీచ్ అవడం కోసం ట్రూలీ వెర్టికల్ గా మనం డ్రైవ్ చేసుకుంటే ఒక టన్నెల్ ని ఇమాజిన్ చేసుకుంటే అది ట్రూలీ వెర్టికల్లీ డౌన్వర్డ్ ఉంటే కనుక వీ విల్ కాల్ ఇట్ యాజ్ షాఫ్ట్. సో నెక్స్ట్ వచ్చేసి డయాగ్రామ్ వేస్తాను షాఫ్ట్ కి. చూడండి, సపోజ్ కన్సిడర్ దిస్ ఈజ్ సర్ఫేస్. ఇది ఒక సర్ఫేస్ అయినట్టయితే కనుక విల్ బి డ్రైవింగ్ ద షాఫ్ట్ ఇన్ దిస్ వే వేర్ ద మినరల్ డిపాజిట్ విల్ బి హియర్. సో దిస్ విల్ బి ద డిపాజిట్. సో ఇట్ విల్ బి ద మినరల్ డిపాజిట్ అండ్ ఇట్ విల్ బి ద సర్ఫేస్. అండ్ ఫైనలీ ద డ్రైవేజ్ విచ్ వీ హ్యావ్ మేడ్, మనం తవ్విన ఈ వర్టికల్ డ్రైవేజ్ ని షాఫ్ట్ అని పిలుస్తాం. Shaft is the mode of entry. It is one of the mode of entry which is driven in truly vertical direction from surface to reach the mineral deposit. అండర్గ్రౌండ్ లో మనకి డెప్త్ లో ఉన్న మినరల్ డిపాజిట్ రీచ్ అవడం కోసం సర్ఫేస్ నుంచి మినరల్ డిపాజిట్ వరకు ట్రూలీ వెర్టికల్ గా డ్రైవ్ చేసిన తవ్విన దాన్ని ఒక స్వరంగం గానీ ఒక టన్నెల్ ని మనం షాఫ్ట్ అని పిలుస్తాం అనమాట. సో దట్ ఈస్ అబౌట్ షాఫ్ట్. నెక్స్ట్ వచ్చేసి ఇంక్లైన్ చూద్దాం. ఇంక్లైన్. సో ఇంక్లైన్ కి వచ్చేసి ఇంక్లైన్ అన్న వర్డ్ లోనే మనకు తెలుస్తుంది which has got some inclination. అంటే ఏంటి, ఇట్ ఈస్ నాట్ వెర్టికల్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ నాట్ హారిజాంటల్. వెర్టికల్ గా ఉండదు, హారిజాంటల్ గా ఉండదు అనమాట. సో నెక్స్ట్ ఇన్క్లైన్ కేసు చూద్దాం. సర్ఫేస్, సపోజ్ ఇట్ విల్ బి ద సర్ఫేస్ అండ్ ఇట్ విల్ బి ద మినరల్ డిపాజిట్. we will reach the deposit in incline way. So here it will be the surface, it will be the mineral deposit as well, same. సో ఇక్కడ ఇంక్లైన్ అంటే ఏంటంటే ఇందాక మనం చూసింది షాఫ్ట్ అనేది ట్రూలీ వెర్టికల్ ఉంది, బట్ ఇట్ ఈస్ ఇంక్లైన్. ఇట్ ఈస్ మేకింగ్ సమ్ యాంగిల్ విత్ హారిజాంటల్ ఆర్ విత్ ఇంక్లైన్. హారిజాంటల్ కానీ ఇంక్లైన్ తో కానీ సమ్ థీటా ఆఫ్ యాంగిల్ అనేది మెయింటైన్ చేసినట్టయితే కనుక దాన్ని మనం ఇంక్లైన్ అని పిలుస్తాం అనమాట. ఇట్ ఈస్ నాట్ వెర్టికల్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ నాట్ హారిజాంటల్. నిలువుగానే ఉండదు, అడ్డంగానే ఉండదు. ఇట్ విల్ బి హ్యావింగ్ సమ్ ఇంక్లినేషన్. అందుకని దీనికి ఇంక్లైన్ అని పేరు వచ్చింది. సో నెక్స్ట్ వీటన్నిటి గురించి వీటి యొక్క అప్లికేషన్స్, లిమిటేషన్స్ ఫర్దర్ గా చెప్పుకుందాము. సో దట్ ఈస్ అబౌట్ ఇంక్లైన్. ఇంక్లైన్ ఈజ్ ఆల్సో ద వన్ ఆఫ్ ది మోడ్ ఆఫ్ ఎంట్రీ ఇన్ విచ్ వీ విల్ రీచ్ ది మినరల్ డిపాజిట్ ఇన్ ఇంక్లైన్డ్ వే అదర్ దాన్ హారిజాంటల్ ఆర్ అదర్ దాన్ వెర్టికల్. హారిజాంటల్ గా కానీ వర్టికల్ కానీ కాకుండా సమ్ ఇంక్లైన్ వేలో కనుక సర్ఫేస్ నుంచి మనం మినరల్ డిపాజిట్ రీచ్ అయితే దాన్ని మనం ఇంక్లైన్ అని పిలుస్తాం. సో దట్ ఈస్ అబౌట్ ఇంక్లైన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆడిట్. ఆడిట్ అన్నది ఇట్ ఈస్ సమ్వాట్ డిఫరెంట్ when compared with shaft and incline. ఇంక్లైన్ షాఫ్ట్ ని మనం కంపేర్ చేస్తుంటే వీటితో కంపేర్ చేస్తే ఆడిట్ అనేది ఇట్ ఈస్ సమ్వాట్ డిఫరెంట్. షాఫ్ట్ కానీ ఇంక్లైన్ కానీ మనకి మినరల్ డిపాజిట్ సర్ఫేస్ కంటే కింద ఉంది. ఇట్ విల్ బి ద సర్ఫేస్ అండ్ ఇట్ విల్ బి ద డిపాజిట్. వెన్ ఇట్ కమ్స్ టు ఆడిట్, ద డిపాజిట్ విల్ బి లొకేటెడ్ అబౌవ్ ది సర్ఫేస్. సో ఒక హిల్ అన్నది తీసుకోండి, ఒక కొండను తీసుకోండి. ఇట్ విల్ బి ద మీన్ సీ లెవెల్ లేదంటే మీన్ హారిజాంటల్ లెవెల్ అనుకోవచ్చు మన ఎర్త్ సర్ఫేస్. Say suppose there is a hill here and the deposit will be formed in the hill area. So hill area lo ganaka man deposit form ayinappudu we will make the roadways upward. Surface nunchi paiki mana roadways eskunnadaithe ganaka we will call them as adits. Ade surface nunchi kindaki roadways incline ga gaani horizontal gaani eskunte ganaka horizontal danni vertical danni shaft antaru, incline danni incline ani pilustaru. When it comes to mineral deposits which are existed in the above the surface level,
సర్ఫేస్ కంటే పైన ఎగ్జిస్ట్ అయినప్పుడు, ఒక హిల్లీ ఏరియాలో కానీ ఒక మౌంటైన్ లో కానీ ఎగ్జిస్ట్ అయినప్పుడు, ఫ్రమ్ సర్ఫేస్ వీ హ్యావ్ టు రీచ్ ది మినరల్ డిపాజిట్. సో మినరల్ డిపాజిట్ రీచ్ అవ్వాలంటే మనం పైకి మోడ్ ఆఫ్ ఎంట్రీస్ అన్న డ్రైవ్ చేసుకోవాలి. ద డ్రైవేజెస్ ఆర్ ద మోడ్ ఆఫ్ ఎంట్రీస్ దట్ వర్ డ్రివెన్ ఫ్రమ్ సర్ఫేస్ టు అబౌవ్ ది సర్ఫేస్. సర్ఫేస్ నుంచి సర్ఫేస్ పైకి మనం డ్రైవ్ చేస్తుంటే దోస్ ఎంట్రీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఆడిట్స్. సో అదనమాట ఆడిట్స్ అంటే. సర్ఫేస్ కంటే మినరల్ డిపాజిట్ పైన ఉంటే ఆడిట్, కింద ఉంటే షాఫ్ట్ కానీ ఇంక్లైన్ కానీ డ్రైవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది అప్లికేషన్ ఆఫ్ ఆడిట్. నెక్స్ట్ ఫైనల్లీ హాల్ రోడ్స్. సో హాల్ రోడ్స్ కి వచ్చేసరికి పరిస్థితి ఏంటంటే, హాల్ రోడ్స్ ఆర్ బేసికల్లీ యూజ్డ్ ఇన్ ఓపెన్ కాస్ట్ మైన్స్. అంటే సర్ఫేస్ మైనింగ్, అండర్ గ్రౌండ్ మైనింగ్ అని చెప్పాను కదా. షాఫ్ట్, ఇంక్లైన్ అండ్ ఆడిట్ అన్నవి మూడు కూడా మనకి అండర్ గ్రౌండ్ మైనింగ్ లోకి వస్తుంది. షార్ట్ కట్ లో యూజీ మైనింగ్ అంటారు, U/Z. సో అండర్ గ్రౌండ్ మైనింగ్ లోకి వస్తాయి ఏవి, ఇవన్నీ కూడా షాఫ్ట్ కానీ ఇంక్లైన్ కానీ ఆడిట్ కానీ, అదర్ దాన్ సర్ఫేస్. బట్ హాల్ రోడ్ కి వచ్చేసరికి ఇట్ విల్ బి అప్లైడ్ ఇన్ సర్ఫేస్ మైనింగ్. సర్ఫేస్ మైనింగ్ లో హాల్ రోడ్స్ అనేవి మనం ప్రిఫర్ చేస్తాం. సో హాల్ రోడ్స్ అంటే ఇంకా స్పెసిఫిక్ గా మనం వెళ్ళినట్టయితే కనుక, హాల్ అంటే కనుక ద ప్రాసెస్ ఆఫ్ షిఫ్టింగ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ ఇస్ నోన్ యాజ్ హాలింగ్. సో హాలింగ్ అంటే ఒక వస్తువుని ఒక ప్లేస్ నుంచి ఇంకో చోటికి మనం షిఫ్ట్ చేసినట్టయితే, మూవ్ చేసినట్టయితే దాన్ని హాలింగ్ అంటారు. ఇన్ అదర్ వర్డ్స్ వీ కెన్ టర్మ్ ఇట్ యాజ్ ట్రాన్స్పోర్టేషన్. సో ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ కి మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ని కానీ మినరల్ డిపాజిట్ కానీ మైనింగ్ లో ట్రాన్స్పోర్ట్ చేస్తే, ఒక రోడ్ మీద మనం ట్రాన్స్పోర్ట్ చేస్తే, ఏ రోడ్స్ అయితే ట్రాన్స్పోర్టేషన్ కోసం వాడుతున్నామో వాటిని హాల్ రోడ్స్ అని పిలుస్తారు. బికాస్ ఇన్ దోస్ రోడ్స్ ద యాక్టివిటీ హాలింగ్ ఈస్ గోయింగ్ ఆన్. సో హాల్ రోడ్స్ అని షార్ట్ కట్ లో పిలుస్తారు అనమాట. సో హాల్ రోడ్స్ ఆర్ యూస్డ్ ఇన్ సర్ఫేస్ మైనింగ్. సర్ఫేస్ మైనింగ్ లో హాల్ రోడ్స్ అని యూజ్ చేస్తారు. సో దీస్ 4 ఆర్ డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ ఎంట్రీ ఇంటూ మినరల్ డిపాజిట్. సో మినరల్ డిపాజిట్ మనం రీచ్ అవ్వాలంటే షాఫ్ట్, ఇంక్లైన్, ఆడిట్ అండ్ హాల్ రోడ్స్, దీస్ 4 ఆర్ డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ ఎంట్రీ ఆర్ డిఫరెంట్ వేస్ ఆఫ్ అప్రోచింగ్ మినరల్ బాడీ. మినరల్ బాడీని మనం చేరాలంటే షాఫ్ట్ కానీ, ఇంక్లైన్ కానీ, ఆడిట్ కానీ, హాల్ రోడ్స్ కానీ యూజ్ చేస్తాం. సో ఇప్పుడు వీటి గురించి అప్లికేషన్స్ అండ్ లిమిటేషన్స్ చూద్దాం. సో ఫస్ట్ డిస్కస్ అబౌట్ ది షాఫ్ట్. షాఫ్ట్ గురించి చూద్దాం. షాఫ్ట్ యొక్క అప్లికేషన్ అంటే ఎక్కడ యూజ్ చేస్తాము, అండ్ లిమిటేషన్, దానివల్ల ఉండే ప్రాబ్లం, దాంట్లో ఉండే డ్రాబ్యాక్ ఏంటి. సో వెన్ ఇట్ కమ్స్ టు అప్లికేషన్ ఆఫ్ షాఫ్ట్, షాఫ్ట్ అనేది డీపర్ డిపాజిట్స్. సో మినరల్ డిపాజిట్, మనం తవ్వాల్సిన మినరల్ డిపాజిట్ అనేది సర్ఫేస్ నుంచి బాగా డెప్త్ లో ఉన్నట్టయితే కనుక we will prefer this shaft, because shaft ante is vertical, so it is the shortest way of approaching mineral body. Say suppose this will be the surface and this will be the mineral deposit. ఈ మినరల్ డిపాజిట్ నుంచి సర్ఫేస్ కి షార్టెస్ట్ వే అవుతుంది ట్రూలీ వెర్టికల్. మనం ఇంక్లైన్ గా తీసుకున్నా కూడా ఇట్ ఈస్ లెందియర్, దీనికంటే ఇది లెంత్ ఎక్కువ ఉంటుంది. సో వీ విల్ ప్రిఫర్ షాఫ్ట్ వెన్ ఇట్ కమ్స్ టు డీపర్ డిపాజిట్స్. మినరల్ అన్నది, డిపాజిట్ అన్నది బాగా డెప్త్ లో ఉన్నప్పుడు సర్ఫేస్ నుంచి మనం షార్టెస్ట్ పాసిబుల్ వేలో మనం రీచ్ అవ్వాలి కాబట్టి we will prefer vertical one, so which is known as shaft. So shaft అనేది one of the mode of entry which is applied. ఇక్కడ deeper deposits అనేది అప్లికేషన్ అంటే ఎక్కడ యూజ్ చేస్తాం షాఫ్ట్ అనేది. సో మినరల్ డిపాజిట్ అనేది బాగా డీపర్ డెప్త్ లో ఉంటే కనుక, డీపర్ డిపాజిట్స్ ఉంటే కనుక షాఫ్ట్ అనేది ప్రిఫర్ చేస్తాం. దెన్ వాట్ ఈస్ ది లిమిటేషన్ ఆఫ్ షాఫ్ట్? షాఫ్ట్ యొక్క లిమిటేషన్, డ్రాబ్యాక్ అనేది ఏముంటుందంటే ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్. సో షాఫ్ట్ డ్రైవేజ్ అనేది చాలా డిఫికల్ట్ యాక్టివిటీ, క్రిటికల్ యాక్టివిటీ అండ్ ఆల్సో విచ్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్. సో మైనింగ్ మొత్తానికి కూడా చాలా యాక్టివిటీస్, చాలా డిఫరెంట్ స్టేజెస్ అని ఉన్నాయి, డిఫరెంట్ ఆపరేషన్స్ ఉన్నాయి. విచ్ ఈస్ ఎక్స్పెన్సివ్ యాక్టివిటీ అమాంగ్ ఆల్ ది మైనింగ్ యాక్టివిటీస్ ఈజ్ షాఫ్ట్ సింకింగ్. సో షాఫ్ట్ సింకింగ్ అంటే షాఫ్ట్ ని తవ్వే ప్రయత్నం అనేది, లేదంటే షాఫ్ట్ ని తవ్వే యాక్టివిటీ అనేది ఇట్ ఈస్ ద రిచెస్ట్ యాక్టివిటీ అమాంగ్ ఆల్ ది మైనింగ్ యాక్టివిటీస్. సో మైనింగ్ మొత్తంలో మనం ఏదైనా ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టేది ఏముందంటే షాఫ్ట్ సింకింగ్. సో విచ్ ఈస్ ద బేసిక్ లిమిటేషన్. షాఫ్ట్ మనం తవ్వినప్పుడు మనకు ఉండే ప్రాబ్లం ఏంటి, విచ్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్ అండ్ డిఫికల్ట్ యాక్టివిటీ. సో దట్ ఈస్ అబౌట్ అప్లికేషన్ అండ్ లిమిటేషన్ ఆఫ్ షాఫ్ట్. నెక్స్ట్ వచ్చేసి ఇంక్లైన్ డిపాజిట్ కి వెళ్దాం. సో ఇంక్లైన్ మోడ్ ఆఫ్ ఎంట్రీకి వెళ్దాం. ఇంక్లైన్ మోడ్ ఆఫ్ ఎంట్రీకి వెళ్ళేసరికి దీని అప్లికేషన్ పరిస్థితి ఏంటంటే, డిపాజిట్స్ అనేవి షాలో డిపాజిట్స్. సో డిపాజిట్స్ అనేది బాగా డీపర్ కాకుండా సర్ఫేస్ కి దగ్గరలో ఉంటే కనుక మనం ఇంక్లైన్ అనేది ప్రిఫర్ చేస్తాం. సో దగ్గరలో ఉన్నప్పుడు షాఫ్ట్ ప్రిఫర్ చేస్తే ఇంకా తక్కువ టైంలో మనం రీచ్ అయిపోవచ్చు కదా అనేది మనకు ఒక లాజికల్ క్వశ్చనింగ్ అనేది ఉంది. షాఫ్ట్ అనేది షార్టెస్ట్ పాసిబుల్ వే లెంత్ ఆఫ్ ఎక్స్కవేషన్ తగ్గుతుంది కదా, అంటే తవ్వే ఖర్చు అనేది తగ్గుతుంది కదా అని మీరు అనుకున్నట్టయితే షాఫ్ట్ తో పోల్చుకుంటే ఇంక్లైన్ మనం ప్రిఫర్ చేయాలి. బికాస్ ఇంక్లైన్ లో ట్రాన్స్పోర్టేషన్ కన్వీనియంట్ గా ఉంటుంది. సో సర్ఫేస్ నుంచి దగ్గర పాసిబుల్ షాఫ్ట్ ఉన్నా కూడా వీ విల్ నాట్ ప్రిఫర్ షాఫ్ట్. సర్ఫేస్ కి మినరల్ డిపాజిట్ దగ్గరలో ఉంటే కనుక వీ హ్యావ్ టు ప్రిఫర్ ఇంక్లైన్, బికాస్ ఇంక్లినేషన్ వేలో మనకి ట్రాన్స్పోర్టేషన్ చాలా కన్వీనియంట్ గా జరుగుతుంది. సో
whenever the deposit is located or situated near the surface, that means shallow deposits అంటారు. డిపాజిట్ అనేది బాగా కిందకుంటే డీపర్ డిపాజిట్స్ అంటారు, మోడరేట్ గా ఉంటే మోడరేట్ డిపాజిట్ అంటారు, సర్ఫేస్ దగ్గరలో ఉంటే షాలో డెప్త్ అంటారు. సో షాలో డెప్త్ ఇక్కడ వరకు ఉంటే షాలో డెప్త్ అనొచ్చు, ఇక్కడ వరకు ఉంటే మోడరేట్ డెప్త్, బాగా కిందకుంటే డీపర్ డెప్త్ అంటారు అనమాట. సో డెప్త్ ఆఫ్ డిపాజిట్స్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 3 types: షాలో డెప్త్, మోడరేట్ డెప్త్ అండ్ డీపర్ డెప్త్. సో షాలో డెప్త్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము, ఇంక్లైన్ ప్రిఫర్ చేస్తారు. అదే డీపర్ డెప్త్ ఉన్నప్పుడు మనం షాఫ్ట్ అనేది ప్రిఫర్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ అప్లికేషన్ ఆఫ్ షాఫ్ట్. ఇంక్లైన్ మనం ప్రిఫర్ చేస్తున్నప్పుడు ఎప్పుడు ప్రిఫర్ చేస్తాం, షాలో డిపాజిట్స్ ఉన్నప్పుడు ఇంక్లైన్ ప్రిఫర్ చేస్తాం. మరి దీంట్లో డ్రాబ్యాక్ ఏంటంటే, దీంట్లో డ్రాబ్యాక్ కూడా ఎక్స్పెన్స్. సో మోడ్ ఆఫ్ ఎంట్రీ ఏం తవ్వాల్సి వచ్చినా కూడా విచ్ ఈస్ సమ్వాట్ కాస్ట్లర్ ఇన్ యాక్టివిటీ అనమాట. యాక్టివిటీ ఆ ప్రొసీజర్ మనం చేయాలంటే ఇట్ ఈస్ సమ్వాట్ ఎక్స్పెన్సివ్. సో దట్ ఈస్ అబౌట్ అప్లికేషన్ ఆఫ్ ఇంక్లైన్. సో నెక్స్ట్ ఆడిట్కి వచ్చేసరికి డీపర్ డెప్త్ అవ్వదు, షాలో డెప్త్ అవ్వదు, విచ్ ఈస్ అవుట్ క్రాపింగ్. సో ఇక్కడ అవుట్ క్రాప్ అన్న వర్డ్ అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. అవుట్ క్రాప్ అంటే ఏంటంటే, వెన్ ఎవర్ ద మినరల్ డిపాజిట్ ఈస్ అబౌవ్ ది సర్ఫేస్ లెవెల్, ఇట్ ఈస్ ఎక్స్పోజ్డ్ అబౌవ్ ది, ఇట్ ఈస్ మినరల్, it will be the surface. So whenever the mineral deposit is exposed in the surface beyond the surface level, surface kante paiki expose ayinattaithe ganaka we will call it as outcrop. So outcrop ayinappudu, outcrop heavier ga jariginappudu, it may even form hills or mountains. So mineral deposit అనేది even పై వరకు కూడా ఉండే అవసరం ఉంది, ఆ ఛాన్సెస్ ఉన్నాయి. whenever the mineral deposit is formed above the surface level, సర్ఫేస్ లెవెల్ కంటే పైన మినరల్ డిపాజిట్స్ ఫామ్ అయితే ద మోడ్ ఆఫ్ ఎంట్రీ దట్ ఈస్ ప్రిఫర్ టు రీచ్ ద మినరల్ డిపాజిట్ ఈస్ ఆడిట్. సో అప్లికేషన్ ఏంటి ఇక్కడ, షాఫ్ట్కి వచ్చేసరికి డీపర్ డిపాజిట్స్, ఇంక్లైన్కి వచ్చేసరికి షాలో డిపాజిట్స్, ఆడిట్కి వచ్చేసరికి అవుట్ క్రాప్స్. సో వెన్ ఎవర్ ద మినరల్ డిపాజిట్ ఈస్ అవుట్ క్రాప్డ్ అబౌవ్ ది సర్ఫేస్ వీ విల్ ప్రిఫర్ ఆడిట్స్. సో నెక్స్ట్ ఫైనల్లీ హాల్ రోడ్స్. హాల్ రోడ్స్కి వచ్చేసరికి దీనికి ప్రత్యేకంగా అప్లికేషన్స్ చెప్పడానికి ఏం లేదు, విచ్ ఈస్ యూజ్డ్ ఇన్ సర్ఫేస్ మైనింగ్. హాల్ రోడ్స్ అన్న సర్ఫేస్ మైనింగ్ లో మాత్రం అంటే విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ మినరల్ డిపాజిట్స్. సో దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడ్ ఆఫ్ ఎంట్రీస్ అండ్ దేర్ అప్లికేషన్స్ అండ్ లిమిటేషన్స్. నెక్స్ట్ వచ్చేసి మనం డిఫరెన్స్ బిట్వీన్ షాఫ్ట్ అండ్ ఇంక్లైన్ చూద్దాము. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, మోస్ట్ ప్రామినెంట్ గా మనకి ఎగ్జామ్స్ లో వచ్చే ఛాన్స్ కూడా దీనికి ఉంది. కంపారిజన్ బిట్వీన్ షాఫ్ట్ అండ్ ఇంక్లైన్. So here we will be listing the major differences between shaft and incline. Shaft ki incline ki major difference ఏంటన్నది చూద్దాం. So the first difference between shaft and incline is orientation. అంటే దాని యొక్క డైరెక్షన్. Shaft will always be vertical in nature. సో షాఫ్ట్ ఎప్పుడు కూడా వర్టికల్ గా ఉంటుంది, ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు. ఇంక్లైన్ వచ్చేసి ఇంక్లైన్ ఇన్ నేచర్. నెక్స్ట్ షాఫ్ట్ కి వచ్చేసరికి యాజ్ ఇట్ ఈస్ ట్రూలీ వెర్టికల్ ఇన్ నేచర్, ఈ షాఫ్ట్ నుంచి మనకి మినరల్ అనేది పైకి షిఫ్ట్ చేయడం కోసం, ట్రాన్స్పోర్ట్ చేయడం కోసం చాలా కష్టమైనది ఉంటుంది అనమాట. బికాస్ వీ హ్యావ్ టు ప్రిఫర్ వైండింగ్. సో వైండింగ్ ఈజ్ నెసెసరీ. సో వైండింగ్ అంటే ఏంటంటే సింపుల్ గా ఏమి లేదు, ఒక నొయ్యి తీసుకోండి, ఒక నొయ్యిలో బకెట్ తో వాటర్ మనం పైకి తాడు కట్టి పుల్ చేస్తాం కదా, ఇన్ ద సేమ్ సెన్స్ అదే విధంగా మైనింగ్ లో షాఫ్ట్ నుంచి కిందకి డెప్త్ లో ఒక మోడ్ ఆఫ్ ఎంట్రీ కేజ్ ఆర్ స్కిప్ అంటారు, వాటిలో ఉంటుంది. అవన్నీ డీప్ గా నెక్స్ట్ వీడియోస్ లో మనం చెప్పుకుందాము. సో వైండింగ్ ఇస్ ద యాక్టివిటీ ఆఫ్ బ్రింగింగ్ అప్ ది మినరల్ త్రూ వెర్టికల్ షాఫ్ట్. వర్టికల్ షాఫ్ట్ నుంచి మినరల్ పైకి తీసుకురావడాన్ని, ఆ ప్రొసీజర్ ని వైండింగ్ అని పిలుస్తారు అనమాట. నెక్స్ట్ ఇంక్లైన్ కి వచ్చేసరికి వి విల్ ప్రిఫర్ హాలేజ్ ఆర్ హాలింగ్ ఈజ్ నెసెసరీ. సో ఇంక్లైన్ కి వచ్చేసరికి పరిస్థితి ఏంటంటే హాలేజ్ ఇంజిన్ అనేది ఒకటి యూజ్ చేసి క్రాస్ వేలో ఇంక్లైన్ విల్ బి లైక్ దిస్ అండ్ ద ట్రాన్స్పోర్టేషన్ విల్ బి లైక్ దిస్. సో ఈ స్లోప్ నుంచి మన హాలేజ్ ఒక మినిమం సైజ్ ఆఫ్ రైల్వే ట్రాక్ అనేది వేస్తారు, దాన్ని హాలేజ్ ట్రాక్ అని పిలుస్తారు. అవన్నీ కూడా డీప్ గా మనం తర్వాత వీడియోస్ లో తెలుసుకుందాము. సో హాలేజ్ ట్రాక్ అనేది బాటమ్ మోస్ట్ లేయర్ లో వేసేసి టబ్స్ అనేవి కనెక్ట్ చేసి పైకి పుల్ చేస్తుంటారు. టబ్స్ ఆర్ నథింగ్ బట్ స్మాల్ సైజ్డ్ వ్యాగన్స్, ఒక చిన్న సైజ్ వ్యాగన్స్ అనేవి పుల్ చేస్తుంటారు. సో ఒక ఇంక్లైన్డ్ పాత్ లో మనం పుల్ చేసినప్పుడు హాలేజ్ యూజ్ చేస్తాము. అదే వెర్టికల్ పాత్ లో తాడు కట్టి పైకి లాగినప్పుడు వైండింగ్ రోప్స్ అంటారు, రోప్స్ పెట్టి పుల్ చేసినప్పుడు వైండింగ్ అనేది అవసరం ఉంటుంది. సో హియర్ వైండింగ్ యాక్టివిటీ ఇస్ ప్రిఫర్డ్ ఇన్ షాఫ్ట్, hauling activity is preferred in incline. So that is the basic difference between shaft and incline in terms of transportation. Next, shaft sinking anadi expensive అంటే కొంచెం ఖర్చుతో కూడుకున్న యాక్టివిటీ అని అర్థం అనమాట. When it comes to incline, incline కి వచ్చేసరికి
less expensive when compared with shaft. షాఫ్ట్ తో పోల్చుకుంటే దీనికంటే అది కొంచెం లెస్ ఎక్స్పెన్సివ్ అనమాట. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ షాఫ్ట్ అండ్ ఇంక్లైన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్, ఖర్చుతో సంబంధించి. Before watching this video, please subscribe this channel and click on bell icon to get the notifications for the upcoming classes.